ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనము. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం మనందరూ తెలుసు. ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును అని విన్నాం. ఇమ్మానుయేల్ భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాలను మనకు సూచిస్తూ ఉన్నాయి. దేవునిలో ఉన్నటువంటి మరొక గొప్పతనం ఇక్కడ రాయబడింది. సింహాసనము నుండి గర్విష్ఠులను, ఎవరైతే ప్రజలకి అన్యాయంగా తీర్పు తీరుస్తూ ప్రజల్ని హింసిస్తున్నారో, ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారో, ప్రజల్ని చంపుతూ ఉన్నారో అటువంటి వారిని పడదోసి దీనులైనటువంటి వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణము, పాపములో శాపములో నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్యరాజ్యమునకు వారసులు చేయడం మాత్రమే కాదు, కానీ ఎవరైతే గర్వముతో ఉన్నారో అటువంటి వారిని పడదోసి దీనులను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేటటువంటి దేవుడు. కొన్నిసార్లు నేను కొన్ని ప్రాంతాల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రార్థన కోసం వచ్చేటటువంటి వారిలో చాలామంది గర్విష్ఠులను చూస్తూ ఉంటాను. వారు మాట్లాడే మాట తీరు, వారు నిలబడే విధానము, వారు ప్రవర్తించే తీరు అన్నీ గమనించినప్పుడు వీరికి ఎంత గర్వం ఉందా అనిపిస్తుంది. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే దీనుల్ని దేవుడు ప్రేమిస్తాడు, దీనుల్ని దేవుడు ఆదరిస్తాడు, దీనుల్ని దేవుడు బలపరుస్తాడు, దీనుల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. కొందరి జీవితాలు మనం గమనించినప్పుడు వారిలో వ్యర్థమైన గర్వం ఉంటుంది. మనం పరీక్షించుకోవాలి. వ్యర్థమైన గర్వం మనలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఎందుకోసమో అంటే గర్విష్ఠులు దేవునికి ఇష్టం లేరని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. దీన మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.